ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో హెచ్ఐవి పరీక్షలు చేసే మొబైల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపీ కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, డిఎంహెచ్ఓ సుహాషిని అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రామీణ గిరిజన ప్రాంతంలో ఉన్న వారికి, సుదూర ప్రాంతంలో ఉన్నవారి కోసం ఈ మొబైల్ టెస్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని, ప్రభుత్వం రికార్డులో ఉందని తెలిపారు. ఐసీటీసీ వాహనాలు గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు మొహమాట పడకుండా టెస్టులు చేయించుకోవాలని కోరారు. 6 నెలల పాటు హెచ్ఐవి బారిన పడ్డవారికి ఉచిత మందులు, 4,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,600 పైగా ఐసీటీసీలు ఉంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసీటీసీలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి 1,10,00,000తో, అంటే కౌన్సిలరు, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసీటీసీలని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో 2,22,000 మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు. వారికి అనేక సెంటర్లలో, ఏఆర్టీ సెంటర్లలో వైద్య సేవాన్ని అందిస్తున్నాం. ఉచితంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసి కొత్తగా ఎవరన్నా బారిన పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే కొత్తగా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ఒక సేఫ్ సెక్సు, తర్వాత ఏదన్నా బారిన పడినట్టు లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే జీవన వ్యవధిని పెంచడానికి అవసరం, లైఫ్ టైం పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఐసీటీసీలు మన గ్రామానికి వచ్చినప్పుడు మోమాట పడకుండా, మాకెందుకు వస్తుంది అనుకోకుండా పరీక్షలు నిర్వహించుకుంటే ప్రాణాలని కాపాడడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తూనే ఈ హెచ్ఐవి బారిన పడిన వారికి ప్రత్యేకంగా 6 నెలల పాటు ఏఆర్టీ సెంటర్లో ఎక్కడైతే వైద్య సేవాన్ని అందిస్తున్నామో, ఉచితంగా మందులు ఇస్తున్నామో, అక్కడ 6 నెలల పాటు హెచ్ఐవి బారిన పడిన వారు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా వారి పెన్షన్ కూడా అర్హులవుతారు. 4,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్రం ఈ రకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కాపాడడం కోసం సంక్రమిత వ్యాధులు కానీ లేదా అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక కార్యక్రమాలను ఇవాళ క్యాన్సర్ పరీక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ NCD 3O చేస్తూ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3O చేస్తూ ఈ హైపర్ టెన్షను లేదా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళని కూడా గుర్తించి వారికి ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించి తర్వాత చాలా సీరియస్ అదే మూత్రపిండ వ్యాధులు బారిన పడకుండా, హృద్యోగ గుండె జబ్బు బారిన పడకుండా లేదా మరింత ప్రమాదకారి అయిన క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటా ఉంది.